మరి అలాంటప్పుడు మీరు నేను ఇక నుంచి మామూలుగా సినిమాలు తీసేస్తాను అలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అది ఇక అది మిస్టేక్ అయిపోయింది. బేసిక్ గా మనోడు కొంచెం ఆవేదనలు ఎమోషనల్ గా అట్లా అయిపోయింది కానీ అభిప్రాయం మీద అంటే హనుమాన్ ఉంది. హనుమాన్ సెకండ్ వీక్ ఎంత మంచి టాక్ వచ్చింది. అవును. బలగం ఇంకోటి ఏంటంటే హనుమాన్ రిలీజ్ అయిన టైంకి వేరే థియేటర్స్ కూడా దొరకలేదు. మీరు థియేటర్స్ లో వేసి థియేటర్లో రాలేదంటున్నారు, మరి దానికి థియేటర్స్ దొరకలేదు అంటే ఒక్కటన్నా కానీ డిఫరెన్స్ నేను చెప్తా. మనము డోంట్ జడ్జ్ బుక్ బై కవర్ అంటారు. అవును అవును. నా సినిమా బుడ్కడ్ బాలరాజు ట్రైలర్ చూస్తే అదే ఆడియన్స్ చూస్తే మనము ఒప్పుకోవాల్సిన విషయం నేను కూడా ఒప్పుకుంటుంది. ఈ రొటీన్ సినిమా నేనేమో అనేది ఒకటి ఇంపాక్ట్ పడిపోతుంది. హనుమాన్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ సీజీ కానీ అది. సో వి కాంట్ కంపేర్ కాదు సిచ్యువేషన్ అదే నేను చెప్తున్నా. సో హనుమాన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అది ఇక నెక్స్ట్ లెవెల్ మూవీ అది. ఓకే, మనదేంటి ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్. నాకున్న లిమిటెడ్ బడ్జెట్ లో ఒక చిన్న హీరో, ఒక మాకున్న లిమిటెడ్ బడ్జెట్ లో సరే మేము ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీసినాం అంతే. నేనేదో నాకు ఇన్ని కోట్లు రావాలి ఎన్ని కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఒక థియేటర్లో ఒక 60 మంది 70 మంది 80 మంది వాట్ ఎవర్ ఫస్ట్ ఆ షో పడకుండా ఉండడం అలా లేకుండా వస్తే బాగుండు అనే ఉద్దేశంతోనే నేను చెప్పిన. సో మీరు అన్నది కరెక్టే, కంపల్సరీ కంటెంట్ ఉన్న సినిమాలు 100% ఇదైతే. కానీ ఆ కంటెంట్ ఉన్న సినిమాలు బాగుంది మీరు రండి దీంట్లో ఏముంది అని చెప్పేసి చెప్పడానికే వాళ్ళ దాకా పోర్ట్రే చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్న. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు తెలుసు అది ఆడియన్స్ వరకు రీచ్ అవ్వవు. అది ఏంటిది అనేది నేను చెప్పలేను కెమెరా ముందు. ఓకే, చాలా ఉంటాయి. మ్యాజిక్లు అయిపోతాయి అన్ని. సోషల్ మీడియాలో మ్యాజిక్ చేసేస్తారు అట్లా. సో అలా నేను మ్యాజిక్ చేయలేను, అట్లా చేయలేను, నేను చేయలేకపోయా డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే. బట్ అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు చేసిన సినిమాలన్నింటికి కూడా మిస్టర్ ప్రెగ్నెంట్ కావచ్చు, అంతకుముందు మీరు చేసిన 3 సినిమాలకే కూడా ప్రేక్షకులు రావడం జరిగింది, చేయడం జరిగింది కదా. బట్ ఇది మీరు అన్నట్టే, ఎందుకంటే కొంచెం టైం ఇచ్చి చూడాల్సిన ఫస్ట్ డే కదా. ఫస్ట్ డే కాకుండా అదే నిన్న అదే అన్నాను సార్, ఫస్ట్ డే కదా. శుక్రవారం ఫ్రైడే మనకి స్కూల్స్ ఉంటాయి, ఆఫీస్ ఉంటాయి, సాటర్డే సండే వచ్చి ఫ్యామిలీతో వస్తారు. సో ఫస్ట్ డేనే కదా అంటే మనకి ఎలా ఉంటుంది సార్, ఫస్ట్ డే కలెక్షన్ లా ఉంది, ఫస్ట్ డే ఆ రెస్పాన్స్ కోసం మనం చూసారు. యాక్చువల్లీ ఆ రెస్పాన్స్ చూసా రాకపోయేసరికి అరే ఇంత తిరిగా ఇంత కష్టపడ్డాను అనక నేను అదే అంటున్నాను, టైం ఉండాలి, టైం కావాలి. ఫ్రైడే ఈరోజు ఫ్రైడే సాటర్డే సండే చూద్దాము, నెక్స్ట్ ఇంకో వీక్ చూద్దాము. వస్తారు జనాలు, ఏదన్నా 10 మందికి తెలిస్తేనే కదా అలా స్ప్రెడ్ అవుతుంటది. ఈరోజు వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కొంచెం టైం పడుతుంది. నేను రైంది ఈరోజు డిస్కషన్ జరుగుతున్నాయి సినిమా గురించి. ఇప్పుడు వీడియో గురించి నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు సార్, కాకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఫోన్లు చేస్తున్నారు, డైరెక్టర్లు ఫోన్ చేస్తున్నారు, కెమెరామెన్లు ఫోన్ చేస్తున్నారు, ఆర్టిస్టులు ఫోన్ చేస్తారు. ఏంటి సో అంత ఎమోషన్ అయ్యాడు, అది ఇది ఎందుకు ఏడ్చాడంటే చెప్తున్నాను. నిన్న వచ్చిన వీడియో ద్వారా అలా వెళ్తుంది, అందరికి చూస్తారు ఏంటి సినిమా ఏముంది అసలు, ఎందుకు ఏడ్చాడు, మ్యాటర్ ఉందా లేదా అని థియేటర్